హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పా కదండి. అక్కడ నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను. అవి ఏంటో మీకు చూపిస్తాను. ఎక్కువ కూడా షాపింగ్ అయితే మేము ఏం చేయలేదండి. అంటే పిల్లల కోసమే తీసుకున్నాను అన్ని క్లిప్స్ అని అవి ఇవి. ఇట్లా ఉంటుందండి. ఒకటి ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇది వచ్చేసి 20 రూపీస్ అంత పడినట్టుంది పేరు. ఇది ఒక పేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఇవి కూడా తీసుకున్నానండి. కొంచెం జడకి కొన్ని స్టైల్ లాగా ఉంటాయి. ఇలా స్టిచ్ పెట్టుకునేయండి కూడా జడకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఇది కూడా అంటే ఒక్కో మోడల్లో తీసుకున్నాను. ఇవి రెండు వచ్చినాయి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీస్ ఎంతో పడినట్టుంది. నెక్స్ట్ వన్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి ఒకటి 10 రూపీస్ అంట. బాగున్నాయి. చాలా టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి. అందుకే తీసుకున్నాను. రెండు కలర్ కూడా ఇట్లా అంటే బాగుందని తీసుకున్నాను. ఇది టెడ్డీ బేర్ టైపు. ఇది కూడా 20 రూపీస్, ఒకటి 10 రూపీస్. అట్లాగే ఇంకొక మోడల్ తీసుకున్నాను. ఇట్లా వచ్చేసి ఇట్లా ఇది మోడల్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి అంటే ఒక మోడల్లో తీసుకున్నాను. అన్నీ ఒకటే మోడల్ అనే కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి తీసుకున్నాను. ఇంకా ఇట్లా ఇది పెయిర్ ఆఫ్ సెట్. ఎందుకంటే వీళ్ళిద్దరికి పెడతానికి బాగుంటాయిలే అని ఎక్కడికన్నా చిన్న ఫంక్షన్లు ఉన్నా సరే ఒకటైనా పెట్టినా బాగుంటుందని తీసుకున్నాను. ఇవి వచ్చేసి 60 రూపీస్. బాగానే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువనే అనిపించినట్టే ఉంది నాకు, కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వన్ కూడా ఇది కూడా తీసుకున్నాను. ఆల్రెడీ పెట్టారు వాళ్ళ పిల్లలకి ఒకటి పెట్టాను. ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీస్. నెక్స్ట్ వన్ ఇది వచ్చి 30 రూపీస్ అండి. దీంట్లో వచ్చేసి 2 సెట్స్ ఉన్నాయి. ఇవి 2 సెట్స్ వచ్చేసి 30 రూపీస్ కనిపిస్తుందండి. ఇవి కూడా 2 మోడల్స్ ఉన్నాయి. ఇవి 30 రూపీస్ పేరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా నేనేం తీసుకోలేదండి. ఇది ఒక చిలక ఒకటి తీసుకున్నాను. వీళ్ళకే ఇంకా ఏమి తీసుకోలేదు పిల్లలకైతే. తర్వాత నేనైతే టాప్స్ అయితే తీసుకున్నానండి. 4 టాప్స్ అంటే 3 టాప్స్ వచ్చేసి 1000 రూపీస్ అన్నారు. అలా కాదు, నేను 4 ఇస్తే తీసుకుంటాను 1000కి, లేకపోతే తీసుకుని అని చెప్పాను. సర్లే తీసుకోండి ఇస్తామన్నారు. వెళ్ళిపోతుంటే మేము పిలిచారు, ఇంకా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది టాపు. ఈ కలర్ కొంచెం నేను ఎప్పుడు వాడలేదు ఎలాంటి కలర్. ఇట్లా ఉన్నాయి. మంచి కాటన్. ఇది కూడా చాలా బాగుంది. కొంచెం యూనెక్ వచ్చింది. అది ఫ్రంట్ వచ్చేసి. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 ఇట్లా ఒక గుండి కూడా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటాయో మరి. నేనే తీసుకున్నాను. ఇట్లా కట్ వచ్చింది ఇక్కడ, ఇంకా లాస్ట్లో కట్ లాగా వచ్చింది. బాగానే ఉన్నాయి. ఏమొస్తుంది 1000కి ఇట్లా. ఇది ఒక మోడలు. ఇది వచ్చేసి కాలర్ నెక్ తీసుకున్నాను. ఇదిగోండి కాలర్ నెక్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇట్లా మధ్యలో కూడా కట్ వచ్చింది ఇట్లా. ఇట్లా ఇది కూడా ఇది ఒక మోడల్లో తీసుకున్నాను. 2 కలర్ కూడా ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు వేయలేదు అనుకున్నట్టు తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలరు. ఇది యూనెక్ అండి. ఇవన్నీ ఆల్టర్నేషన్ చేయించుకోవాలండి. మళ్ళీ నా సైజ్ అయితే సరిపోలేదు. నేనైతే తీసుకున్నాను. ఊరు వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ దగ్గర చేయించుకుంటాను. ఇక్కడ కూడా 30 రూపీస్ అంట స్టిచ్చింగ్ చేపిస్తే. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా కట్ వచ్చింది. ఇట్లా కట్ వచ్చింది. ఇది అన్నీ 3/4 వేసుకుంటాను నేను. షార్ట్ హ్యాండ్స్ వేసుకున్నాను నేను. ఇది యూనెక్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఇది కూడా ఇది ఒక కాలర్ నెక్. నేను 2 కాలర్ నెక్లను ఒక యూనెక్ షేప్ తీసుకున్నాను. ఎందుకంటే కలర్స్ లేవు అంటే అన్నీ ఏరేసారు. ఎగ్జిబిషన్ అంటేనే మొత్తం అంతా స్క్రాప్ బ్యాచ్ లాగానే ఉంటుంది. ఇది ఒకటి. ఇది యూనెక్. ఇది వచ్చేసి
ఇది కూడా ఇట్లా సైడ్ కట్ వచ్చింది. ఇంకా మధ్యలో ఎలాంటి కట్ అనేది లేదు. ఇక్కడ వచ్చేసి కొంచెం బటన్స్ వచ్చినాయి ఇట్లా, ఇదిగోండి ఇట్లా బటన్స్ అయితే వచ్చినాయి. ఇదైతే తీసుకున్నాను. ఎగ్జిబిషన్ అన్నామే కానీ అసలు ఎంత కాస్ట్ అని అంటే స్వీట్ కార్న్ అంటండి 10 రూపీస్ ఐస్ క్రీమ్లో పెట్టి ఇచ్చారా 50 రూపీస్ అంట. అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి అంటే చెప్పలేము. ఎగ్జిబిషన్ అన్న పేరే కానీ చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. మేమైతే ఏమీ తెలియదండి. వంశీ ఇంకా స్వీట్ కార్న్ అది తీసుకుందాము అంటే ఒకటి తీసుకున్నాడు. 50 రూపీస్ అంట. టేస్ట్ చేసాడు, బాగానే ఉందంట. కానీ 50 అనేసరికి ఎక్కువ అనిపించింది. అలాగే ఒక డ్రింక్ తీసుకున్నానండి. స్టార్టింగ్ వెళ్ళగానే సరే ఒక డ్రింక్ వచ్చేసి 40 రూపీస్ అంట. అది బాటిల్ కూడా కాదు, గాజు చేసాలోనే ఉంది. అది 40 రూపీస్ అంట. అసలు ఎంతెంత కాస్ట్ ఉన్నాయంటే చెప్పవసరం లేదు. కాస్ట్ ఇక్కడ అంత కాస్ట్ ఉన్నాయి. అయినా సరే జనం ఎగబడిపోతున్నారు. ఇదేంటో అసలు కొత్తగా చూస్తున్నట్టు, అసలు ఎప్పుడు తిన్నోళ్ళు ఉంటారు అట్లా ఎగబడిపోతున్నారు దేనికైనా సరే. చాలా అంటే ఎగ్జిబిషన్ అంటే బాగుంది. ఇంకా జెయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి. నేనైతే ఏమి ఎక్కలేదు. ఒకటేమో ఒక సర్కిల్లో తిరిగేదే ఉంది. అదైతే వంశీ ఎక్కాడు, చూడాలి. నేను వీడియో పోస్ట్ చేస్తాను. అదే ఈ ఒక క్లిప్ అనేది పెడతాను, చూడండి దీంట్లో. అవి కూడా తర్వాత దర్శకి వచ్చేసి జెయింట్ వీల్ ఎక్కుదాం అంటుంది. వద్దులేమ్మ జెయింట్ వీల్ ఎక్కొద్దు అన్నాను. కళ్ళు తిరిగిపోతాయి, అవి చాలా పెద్దగా తిప్పుతున్నారు. దానికి అసలు భయమే లేదు. అది ఎక్కుదా ఇది ఎక్కుదా అంటుంది. నాకేమో భయం వేసేసి నేను మధ్యలో దిగేసాను ఒకటి. దాని మీద నేనైతే దిగేసేసాము. నాకు అసలు భయం వేసేసింది. అది ఏడ్చేది, నాకు కూడా భయం వేసేసింది. మేమిద్దరం దిగేసేసాము. ఇంకా వాళ్ళిద్దరు ఎక్కారు. ఒకటి బాగానే ఉందంట, చూశారు. నేనైతే ఇప్పుడు ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.